अस्सलाम वालेकुम नाज़रीन, जेड नाउ टीवी में आपका इस्तकबाल है। जिला सिंगरेड्डी के हल्के असम्बली जहीराबाद में आज कांग्रेस पार्टी के सीनियर कायद के भूमैया को तेलंगाना रियासत का वाइस चेयरमैन मुकर्रर किए जाने पर गुलशन नगर रोड के युद्ध कांग्रेस कायद मोहम्मद निजामुद्दीन ने भूमैया के रिहाइशगाह पहुंचकर इनको मुबारकबाद पेश की और शालपोशी गुलपोशी की। इस मौके पर तेलंगाना रियासत कांग्रेस पार्टी एससी सेल वाइस चेयरमैन भूमैया ने मीडिया नुमाइंदों से बात करते हुए उन्होंने कहा कि हल्के असम्बली जहीराबाद साबिका रुकन व पार्टी इंचार्ज डॉक्टर जे गीतయ్య रेड्डी और मदन मोहन राव और रियासत तेलंगाना टीपीसीसी एम उत्तम कुमार रेड्डी का शुक्रिया अदा किया और जहीराबाद की गुलशन नगर के कायद मोहम्मद निजामुद्दीन का भी शुक्रिया अदा किया। मजीद उन्होंने क्या कहा, आइए देखते हैं जहीराबाद से हमारे नुमाइंदे सुजाउद्दीन की ये रिपोर्ट। ज्यादा अपडेट्स के लिए आप देखते रहिए जेड नाउ टीवी, यही सच है। మాజీ మంత్రివర్యులు మా జహీరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గీతారెడ్డి గారు పెద్దలు మరియు ఆమె నాయకత్వంలో పనిచేసినందుకు నా మీద నమ్మకంతో ఆమె నా పైన ఉంచి ఈ కాంగ్రెస్ పార్టీకి మంచి వర్కర్ కాబట్టి పనిచేస్తారని నమ్మకంతో తెలంగాణ ఎస్సీసెల్ విభాగం వైస్ చైర్మన్గా ఆమె అనుమతితో నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఎస్సీసెల్ చైర్మన్ ప్రీతం అన్నగారికి మరి గౌరవనీయులు మా నియోజకవర్గం పెద్దలు ప్రెసిడెంట్లు కానీ మరియు నాతో ఎస్సీ సోదరులు కానీ మా కాంగ్రెస్ కార్యకర్తలు మరి అందరూ పెద్దలు నా మీద నమ్మకంతో వాళ్ళ సహకారంతో అన్ని విధాల పార్టీకి నా వంతు కృషి చేసి వాళ్ళు ఉంచిన నమ్మకంతో నేను పార్టీకి సేవ చేస్తాను। అందరినీ కలుపుకొని పార్టీ కొరకు ఎల్లప్పుడూ టైం ఇచ్చి నేను పార్టీకి అభివృద్ధి చేసే దశలో నడుస్తాను। కాబట్టి పెద్దల గౌరవనీయులు గీతారెడ్డి గారి నాయకత్వంలో మరియు ప్రీతం మా చైర్మన్ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా ఎల్లప్పుడూ వాళ్ళ ఆదేశానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీకి నేను ఎల్లవేళలా కృషి చేస్తానని వాళ్ళు నా పైన ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా ఈ మీడియా ద్వారా వాళ్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ పెద్దలు ఈ మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందరికీ నా హృదయపూర్వక ఈ మీడియా ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పటికీ రుణపడి ఉంటానని మా కార్యకర్త మా నిజాము నాకు వచ్చి సన్మానించి ఈ విధంగా అభినందనలు తెలిపినందుకు నిజాం కానీ మరియు నా నియోజకవర్గం పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను।